దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్నాం. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ఉదయకాల సమయము అనగా 31వ తారీఖు బుధవార దినము జూలై నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 54వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాము. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 54వ కీర్తన 7వ చరణంలో భక్తుడైన దావీదు గారికి వచ్చిన సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి విడిపించబడిన రీతిని బట్టి, అంతేకాదు శత్రువుల పైన మరి పగ తీర్చుకొనబడుటను బట్టి ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు, ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించున్నది. శత్రువుల మీద పగ తీర్చుట, శత్రువుల పైన పగ తీర్చుట నా పని అని దేవాతి దేవుడే రోమిలకు రాసిన పత్రికలో తెలియపరిచి ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి. అందును బట్టి దావీదు గారు సంతోషపడతా ఉన్నాడు. ఆయన తీర్చుకోలేదండి పగ. ఆయన ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు, దేవునికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా దానిని బట్టి సంతోషిస్తూ ఉన్నానంటా ఉన్నాడు. నా ఆపదలన్నింటిలో ఆయన నన్ను విడిపించాడు అంటున్నాడు. ఎందుకంటే ఆ భారం అంతా కూడా దేవుని మీద వేసాడు. అందుకే కీర్తనలో 55:22లో నీ భారం యెహోవా మీద మోపం, ఆయన నిన్ను ఆదుకుంటాడు తెలియపరిచున్నాడు. ఇంకా అనేక చోట్ల మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన ఆదుకునేవాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు. అంతేకాదండి, ప్రతి విషయాల్లో ఆయన కార్య జోక్యం చేసుకునేవాడై ఉన్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ, చీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాదా అని సౌలుతో చెప్పిన సందర్భంలో దావీదు గారు తన రక్షణ కొరకై చేసిన ప్రార్థన, ఈ కీర్తన శత్రువులను నశింపజేయమని దావీదు గారు చేసిన ప్రార్థనలో దేవుడే మనకు నిజమైన సహాయకుడని, దేవుని వలననే మనకు సహాయం లభిస్తుందని, ఆయన యందు అన్ని విషయాల్లో విశ్వాసం ఉంచాలని కీర్తన మనకి బోధిస్తూ ఉందండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే దావీదు గారు రక్షణ కొరకు ప్రార్థించటం. ఏమంటే రక్షణ కొరకు ప్రార్థన చేయటం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము అంటూ ఉన్నాడు. ఏమండి దేవుని నామము రక్షణ గల నామం అండి. దేవుని నామంలో రక్షణ ఉన్నది. దైవ నామం వలన రక్షణ లభిస్తుంది. దేవుని పరాక్రమమును బట్టి న్యాయము తీర్చమని దావీదు గారు వేడుకుంటూ ఉన్నాడు. పరాక్రమవంతుడైన దేవుడే శత్రువుల విషయంలో తనకు న్యాయం చేకూర్చగలడని విశ్వసించాడండి. ప్రార్థన ఆలకింపుమని వేడుకుంటా ఉన్నాడు. 2వ వచనంలో మనం చూస్తే, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము అంటా ఉన్నాడు. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలో చెవిని పెట్టు, వినయ్యా అంటా ఉన్నాడు. నా ప్రార్థన ఆలకించు నాయన, నా నోటి మాటలన్నీ కూడా నీ చెవుల్లోనికి వెళ్ళాలయ్యా అని ఎంతగానో మొరపెట్టాడండి. దేవుని బిడ్డలారా, అందుకని 59వ కీర్తనలో విననేరకై ఉండునట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదని చెప్పి దేవుడు వినేవాడండి. 65వ కీర్తన 2వ చరణంలో కూడా ఈ భక్తుడైన దావీదు గారే చెప్పాడు, ప్రార్థన ఆలకించువాడా. ప్రార్థన అయినా ఆలకిస్తాడైనా. ఆలకించడమే కాదండి, ప్రార్థనకి జవాబిస్తాడు. ప్రార్థనకి జవాబిస్తాడు. మన సమస్యల నుండి, మన ఇబ్బందుల నుండి
మన వ్యాధి బాధల నుండి విడిపించువాడై ఉన్నాడు, స్వస్థపరచువాడై ఉన్నాడు. అందుకే ధైర్యంగా చెప్తా ఉన్నాడండి ఆయన. అందుకనే ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు ఆయన. ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ ఉన్నాడు ఆయన. 3వ వచనంలో చూస్తే, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బాలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు సెలా. అంటే అన్యులు నా మీదకి లేస్తూ ఉన్నారని, బాలాఢ్యులు బలమైనటువంటి వారందరూ కూడా నా ప్రాణాన్ని తీయాలని, వారు తమ ఎదుట ఏమంటే దేవుని భయం లేదు. ఒక మాట చెప్పాలంటే ఏమంటే ఏమాత్రం దేవుని భయము భక్తి అన్నదే లేదు వాళ్ళకే. అందుకని సెల అంటా ఉన్నాడు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఏమంటే అన్యులు అంటా ఉన్నాడు. మరి అన్యులైన వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదండి. ఏమంటే అందుకే చెప్తా ఉన్నాడు ఇంకా, దావీదు పైకి లేచిన వారు అన్యులు అనగా దేవుని ఎరగని వారు, లేదా దేవుని నామమును అంగీకరించని వారు, యూదులు కాని వారిని వాళ్ళు. బాలాఢ్యులు తన పైకి వచ్చిన వారు, బాలాఢ్యులు సౌలు లాంటి రాజులు సైన్యములు, వారు తన ప్రాణమును తీయజూస్తూ ఉన్నారని, తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారని, దైవ భయం లేని వారని, దుష్టులు దుష్టత్వం జరిగించేవారు తమ ఎదుట దేవుని మార్గములను చెరిపేసుకున్నారని ఏమండి తెలియజేస్తూ ఉన్నాడు. 54వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఏమండి అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడే నా సహాయకుడు, సహాయం చేసేవాడు. ప్రభువే నా ప్రాణాన్ని ఏం చేస్తానంటున్నాడు, ఆదరించేవాడు ప్రభువే చెప్తా ఉన్నాడు. అన్యులు అనగా దేవుని ఎరగని వారిని దేవుని బిడ్డ. 4వ వచనంలో, దేవుడే నాకు సహాయకుడు. ఈ కీర్తన అంతటికి అతని విశ్వాసమునకు మూలాధారం ఈ వాక్యమేనండి. దేవుడే నాకు సహాయకుడు అని. ఏమంటే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, దేవుడిని తన జీవితానికి ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలను మనం ఏ రీతిగా మరి అంగీకరిస్తున్నాం? అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి ముందు పెడతా ఉన్నామా? అన్ని విషయాల్లో దేవుని కృప వలనే, దేవుని దయ వలననే, దేవుని ప్రేమ వలననే, దేవుని వాత్సల్యత వలననే మనం ఇట్టి రీతిగా ఉన్నాము, ముందుకు సాగుతున్నామని మనం అర్థం చేసుకుంటున్నాము. ఆలోచించండి ఒకసారి. అందుకనే 5వ వచనంలో, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటా ఉన్నాడు. యెహోవా నీ నామము ఉత్తమము, గొప్పది నాయన, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఆదరించేది, సేద తీర్చేది, ఆదుకునేది, శత్రువుల నుండి విడిపించేది అని తెలియపరుస్తూ నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని నామమునకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడండి. 7వ వచనంలో మనం చూస్తే, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నాను. దేవునికి మీరు పెట్టిన మొర్ర వృధా కాలేదండి. దేవుడికి పెట్టిన మొర్ర వృధా కాలేదు. దేవుడు ఎంతగానో ఆయన ఆదరించాడు, విడిపించాడు, ఆదుకున్నాడు. ఏమంటే అందుకే శత్రువులు దావీదు గారికి తలపెట్టిన కీడు వారి మీదకే రప్పించునని, దేవుని సత్యాన్ని బట్టి శత్రువుల్ని నశింపజేయమని దావీదు గారు చేసిన ప్రార్థన, దావీదు గారి యొక్క కృతజ్ఞత, శత్రువుల నుండి విడిపించిన దేవునికి స్వేచ్ఛార్పణలైన బలులను అర్పించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవుడు ప్రసాదించిన రక్షణను బట్టి సంతోషించుటను తెలియజేయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మన ఆపదల్లో ఇబ్బందుల్లో ఆదుకునేవాడై ఉన్న దేవాతి దేవునికి మనం తెలియపరిచినప్పుడు, ఆయన ఆదుకున్న వాటిని బట్టి, విడిపించిన వాటిని బట్టి దేవుని మహింపరిచే రీతిగా మనం ఉండాలి, స్తుతులు చెల్లించే రీతిగా మనం ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగా. కామెంట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన కాపుదల ఎల్లవెళ్ళ తోడై ఉండి కాపాడి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు
పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.